అది ఓ ప్రభుత్వ పాఠశాల. కానీ మీరు చూస్తే నమ్మరు, ప్రభుత్వ పాఠశాలలా అస్సలు ఉండదు. అంతేకాదు, ఆ పాఠశాల చూశాక మనం మామూలు పల్లెటూరులో ఉన్నామా లేక ఏదైనా మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నామా అని చెక్ చేసుకుంటాం. ఆ పాఠశాల కాంపౌండ్లో మొక్కలున్నాయి, కానీ అవి కొనుక్కొని తెచ్చిన అందమైన క్రోటన్స్ మొక్కలు. ఆ తరగతి గదిలో ఫ్లోరింగ్ అంతా గ్రనైట్తో చేసినదే. మరి అవన్నీ ఉన్నా సరే, మరి వాటి మెయింటెనెన్స్ ఎలా అనుకుంటున్నారా? మెయింటెనెన్స్ తగ్గితే టైల్స్ కానీ గ్రనైట్స్ కానీ మసకబారుతాయి కదా అనుకుంటున్నారా? ఆ బెంగ మరేం అక్కర్లేదు. మెయింటెనెన్స్ అంతా కార్పొరేట్ స్థాయిలో ఉంటాయి. అంతేకాదు, అడుగడుగునా డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి. పిల్లలు ప్రైమరీ స్కూల్ వారు అయినప్పటికీ ఎక్కడా చిన్న పేపర్ ముక్క కూడా వేయలేదు. టాయిలెట్స్, మంచినీటి వసతి అద్భుతంగా ఉన్నాయి. ఇదంతా మిమ్మల్ని ఏదో ఊహాలోకంలో విహారింపచేస్తున్నాం, వాస్తవంలో ఎక్కడా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? కానీ ఇదంతా నిజం, నిజంగా నిజం. చీపురుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈ వసతులన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న చీపురుపల్లి ప్రభుత్వ పాఠశాలపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం. విద్య నేర్చుకోవాలంటే చదువు చెప్పే టీచర్లే కాదు, చదువుకునే పాఠశాల పరిసరాలు కూడా అంతే ముఖ్యం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంతో పాటు మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. దీంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా పాఠశాలపై మక్కువ పెరుగుతుంది. చీపురుపల్లి మండలం పెరిపి మండల పరిషత్ ఉన్నత పాఠశాలను చూస్తుంటే ఇది కార్పొరేట్ స్కూలా లేక ప్రభుత్వ పాఠశాల అన్న ఆశ్చర్యం కలగక మానదు. ఇక్కడి పరిసరాలు, మెయింటెనెన్స్ చూస్తుంటే మతిపోవలసిందే. స్కూల్లో పిల్లలు కూడా అంతే క్రమశిక్షణతో మెలుగుతారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలను చూసి మురిసిపోతున్నారు. ఇది ఉత్తమ పాఠశాల అని, తమ పిల్లలు బాగా చదువుతున్నారని, ఉపాధ్యాయులు పిల్లలపై శ్రద్ధ చూపిస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల వాతావరణం కూడా బాగుంటోందని చెప్తున్నారు. ఎలకల కోమలి. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. ఎలా ఉంటుంది ఇక్కడ స్టడీ? చాలా బాగా చదువులు చెప్తారు. ఎగ్జామ్లో పాస్ అయితే గిఫ్ట్లు ఇస్తారు. November 14 బాగా ఇక్కడ జరుపుతారు. నీ పేరు ఏం పేరమ్మా? ఎలకల శ్రావ్యశ్రీ 4th క్లాస్. ఓకే, ఇక్కడ భోజనం ఎలా ఉంటుంది మధ్యాహ్నం? చాలా బాగుంటుంది. ఓకే, త్రాగడానికి నీరు అన్నీ ఉంటాయా? ఉంటాయి. ఎలా చదువుతున్నావు? బాగా. సార్స్ ఎలా చెప్తున్నారు? బాగా చెప్తాను. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది స్కూల్కి పంపిస్తుంటే? స్కూల్ చూడడానికి చాలా అందంగా ఉంది. ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? స్కూల్కి పంపించడం ఎలా అనిపిస్తుంటుంది మీకు? బాగుంటుంది సార్, ఇక్కడ బాగా చెప్తారు కూడా, మార్క్స్ కూడా బాగా వస్తాయి పిల్లలకి. అందుకు మళ్ళీ మొన్న ఎగ్జామ్స్ అయ్యాయి కదా సార్, ఎలా వచ్చి ఆడడానికి వచ్చాం. ఓకే సార్, అంటే మీకు ఎలా ఇప్పుడు స్కూల్ వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది అసలు మీకు? బాగుంటుంది సార్, ఇక్కడ పర్లేదు, చాలా బాగుంది. సార్స్ కూడా బాగా చెప్తారు, ఇంట్రెస్ట్ పెడతారు పిల్లల మీద. అందుకు ఇంకా బాగా చెప్పాలనేసి వచ్చాం సార్. అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వ స్కూల్ ఈ విధంగా చెట్లు కావచ్చు, త్రాగే నీరు కావచ్చు, ఎంత డిసిప్లిన్గా ఉన్నా అక్కడ చూసారా మీరు? నేనైతే ఇదివరకు ఎక్కడ చూడలేదు సార్. ఓకే, అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా ఇలాంటి కనిపించమేమో కదా బహుశా? మరి ప్రైవేట్ స్కూల్ అంటే మనం వెళ్ళదు కదా సార్, ఇంకా ఆ స్కూల్ గురించి ఇంకా అంతగా తెలియదు మనకి. ఈ స్కూల్కి వస్తేనే పిల్ల ఒక చిల్డ్రన్ పార్క్ లాగా ఎంతో అందంగా కనిపిస్తుంది. బాగుంటుంది సార్, ఇక్కడ రోజు వాట్సాప్లో చూస్తాం కదా సార్, బాగుంటాయి. హోంవర్క్లు గట్రా మొబైల్స్లో పెడతారు, పిల్లలతో చేయించడం అవన్నీ చేస్తాం సార్. నాడు నేడు పనులతో పాటు సుమారు 70,000 రూపాయల సొంత ఖర్చులతో పాఠశాలను అందంగా తీర్చిదిద్దినట్లు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. అందరి ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నామని చెప్తున్నారు. పూర్వ విద్యార్థులు కూడా పాఠశాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. జనరల్గా మీరు నా వెనుకున్న బ్యాక్గ్రౌండ్ చూసి మనం ఏదో పార్క్లో ఉన్నామా, లేదంటే ఒక చిల్డ్రన్ పార్క్లో ఉన్నామా, ఒక గార్డెన్స్లో ఉన్నామా అని అనుకుంటాం. కానీ నిజంగా మీరు అలా అనుకున్నట్లయితే తప్పులో కాలించినట్లే. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్నది ఒక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. చీపురుపల్లి మండలం పేరిపి గ్రామంలో ఉన్నటువంటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ బోర్డు కూడా మీరు చూసుకోవచ్చు. ఈ యొక్క పాఠశాల అంటే నిజంగా చాలామంది అనుకోవచ్చు నిజంగా పాఠశాలలో ఉన్నారని. అందుకనే బోర్డు మనం చూస్తే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పేరిపి గ్రామంలో ఉన్నాం. ఒక్కసారి మనం యొక్క స్కూల్ యొక్క అట్మాస్ఫియర్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎంత అందంగా కనిపిస్తుందో ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు. క్రోటాన్స్ మొక్కలు కావచ్చు, జామ మొక్కలు కావచ్చు, మామిడి మొక్కలు కావచ్చు, అదేవిధంగా అరటి, ఇలా ప్రతిదీ కూడా అంటే
ఆహ్లాదకరంగా చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉండేవి కాదు. అదేవిధంగా ఫలాలనిచ్చేవి మొత్తం అన్నీ. అంటే పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ అందించాలి, ఒక పిల్లలకి ఒక మంచి వాతావరణం అందించాలి అనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఉన్నటువంటి స్కూల్ని మనం ఇక్కడ చూడొచ్చు. మరోపక్క మనం చూసినట్లయితే మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, కింద మనం చూడొచ్చు టైల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు ఎంత అందంగా ఉంది, ఎంత పరిశుభ్రంగా ఉందో కూడా మనం చూసుకోవచ్చు. ఈవెన్ డస్ట్బిన్స్ కూడా ఎంత దీనిగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే పిల్లలు ఎక్కడో కూడా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ తినేటప్పుడు వాటి కవర్స్ కింద పడేయకుండా ఈవెన్ డస్ట్బిన్స్ని కూడా చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఈ స్కూల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క మనం చూసుకోవచ్చు అక్కడ హ్యాండ్ వాష్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి ప్రతిదీ కూడా చాలా హైజీనిక్గా అక్కడ మనకు కనిపిస్తుంది. మరోపక్క కనిపిస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ పేరులో కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ సంబంధించి అది వాష్రూమ్కి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ మనం చెప్పచ్చు. అంటే ప్రతిదీ కూడా చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాల ఇదంతా కూడా. నిజంగా మనందరూ కూడా ఆశ్చర్యం కలగక మానది. ఎందుకంటే చాలా రేరెస్ట్ ఇన్ ద రేర్ అని చెప్పుకోవచ్చు. ఎంతటి ఒక మంచి వాతావరణం ఉండే స్కూల్ అంటే చాలా రేర్గా ఉంటాయని చూసుకోవచ్చు. మనం ఎటు చూసినా కానీ స్కూల్కి అంటే ప్రతి క్లాస్ రూమ్ వద్ద మనకి ఒక మంచి మొక్కలు కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి, ఒక మంచి వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా స్కూల్లో ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతిదీ కూడా మనం ఎటు చూసినా కానీ నిజంగా ఇది స్కూలా, నిజం చెప్పండి అసలు ఇది స్కూలేనా అనేటటువంటి ఒక ఆశ్చర్యం కలగక మనం అందరూ కూడా. అంతే నిజంగా ఉపాధ్యాయులకి ఇంట్రెస్ట్ ఉంటే ఏ విధంగా ఉంటుంది, వారికి నిజంగా పర్సనల్ ఇంట్రెస్ట్గా ఒక మంచి స్కూల్ని తయారు చేయాలి, స్కూల్లో ఉన్న విద్యార్థుల్ని మంచిగా భావి భారత పౌరులుగా తయారు చేయాలని ఒక ఆలోచన కానీ వాళ్ళకు ఉంటే ఏ విధంగా స్కూల్ ఉంటుంది అనడానికి ఇదే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క స్కూల్లో మనం చూసుకోవచ్చు ప్రభుత్వాలు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంటారు, కానీ స్కూల్లో సరైన మెయింటెనెన్స్ లేక, వాచ్మెన్స్ లేక, డస్ట్బిన్స్ లేక, వాష్రూమ్స్ సరిగా లేక ఆ స్కూల్స్ అన్నీ కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక డిఫరెంట్ ఒక క్రియేషన్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా చాలా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ స్కూల్ని ఎటువంటి అంటే అపరిశుభ్రంగా ఉండకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం అనే ఒక ఉద్దేశం కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ బోర్డ్స్ కూడా మనం చూసుకోవచ్చు. విద్యా హక్కు, వారి యొక్క హక్కులు ఏంటో కూడా ఇక్కడ వాళ్ళకి చెప్పిస్తున్నారు. అదేవిధంగా వారి యొక్క హక్కులకి భంగం కలిగితే 10998కి ఫోన్ చేయండి. అదే ప్రతిదీ కూడా వారి యొక్క సమాచార హక్కు కావచ్చు, పిల్లల విద్యా హక్కు కావచ్చు, అదేవిధంగా పాఠశాల యొక్క సమస్యలకు సంబంధించి ఇక్కడ అంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి ఫోన్ చేయొచ్చు. పోలీస్ కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, అదేవిధంగా ఉమెన్ హెల్ప్ లైన్ కావచ్చు, చైల్డ్ హెల్ప్ లైన్, ఇలా ప్రతిదీ కూడా ఒక ప్రైమరీ స్కూల్లో ఉందంటే నిజంగా మనం ఒక హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. మరోపక్క మనం చూసుకుంటే ఇక్కడ స్కూల్కి సీసీ కెమెరా, ఒక ప్రైమరీ స్కూల్కి సీసీ కెమెరా, అందులోనూ గవర్నమెంట్ స్కూల్కి సీసీ కెమెరా అంటే అంటే స్కూలు ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో దీన్ని తీర్చిదిద్దుతున్నారో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క మనం చూసుకుంటే ఒకసారి క్లాస్ రూమ్లోకి వెళ్ళి చూద్దాం. క్లాస్ రూమ్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తున్నారో చూసుకున్నట్లయితే మనకి క్లాస్ రూమ్ చూసుకుంటే చూడొచ్చు. మనకి సీసీ కెమెరా సంబంధించినటువంటి ఆ కంప్యూటర్స్ మనం చూడొచ్చు. అదేవిధంగా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది, ప్రింటర్. అంటే పిల్లలకు కావాల్సిన ప్రతిదీ కూడా పిల్లలకి ఒక ఎడ్యుకేషనే కాదు, ఒక టెక్నాలజీలో అదేవిధంగా వాళ్ళకి ఒక స్కిల్స్ నేర్పించాలి అనే ఒక ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఇటు ఒక వాల్స్ మనం చూసుకున్నట్లయితే వాల్ పెయింటింగ్స్ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతిదీ కూడా వాళ్ళ వాల్స్లో పెయింటింగ్స్ ద్వారా వేయడం జరిగింది. ప్రతిదీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది అంటే పలానా ఈ స్కూల్లో ఇది ఉంది అది ఉందని కాదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎలా అంటే పిల్లల్ని కావచ్చు, అదేవిధంగా తమని తాము ఏ విధంగా రక్షించుకోవాలనే దాని మీద కూడా అవగాహన కల్పిస్తూనే అటువంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి స్కూలు నిజంగా విజయనగరం జిల్లాలో అంటే ఇదే మొట్టమొదటి స్కూల్ బహుశా కావచ్చు. మరి దీనికి సంబంధించి స్కూల్ యొక్క హెచ్ఎం అంతా ఉన్నారు, రవికిషోర్ అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు స్కూల్ ఈ విధంగా తయారు చేయొచ్చు అనే ఆలోచన అసలు ఎలా కలిగింది? అసలు ముందు పరిసరాలు వాతావరణం బాగుంటేనే పిల్లలకి మంచి విద్య వస్తుందనే ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళినా ముందు పరిసరాలు అన్నీ కూడా నీట్గా చేయడం, అంటే వాళ్ళకి ఉండడానికి ముందు మంచి వాతావరణం కల్పిస్తే ఆటోమేటిక్గా మంచి విద్య అందించగలం. ముందు వాళ్ళకి ఉండడానికి మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మా పాఠశాల అంతా కూడా మంచి మంచి మొక్కలతోని మంచి వాతావరణంతో మీరు అంతా చూసి ఉంటారు. ఇదంతా కూడా ఇదంతా డెవలప్ చేయడానికి ముఖ్యమైన కారణం ప్రభుత్వం కూడా చాలా బోల్డంత నిధులు ఇచ్చింది మాకు. అవి కాకుండా ఈ లోకల్గా ఉండేటి గ్రామ పెద్దలు బాగా సహకరిస్తున్నారు మాకు. అది కాకుండా ఈ పూర్వ పాఠశాల అంటే ఇక్కడ చదువుకున్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా తలో చెయ్య వేసి మీకు అంటే ముందు మనం ఒక 4-5 సంవత్సరాలు బాగా డెవలప్ చేసిన తర్వాత వాళ్ళ దృష్టి దీని మీద మళ్ళింది. అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేశారంటే మీరు ఇంత బాగా డెవలప్ చేస్తున్నారు, మేము మీకే సహాయం చేయగలం
అందుకని చెప్పి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి సీసీటీవీ కెమెరాలు ఇచ్చారు, కంప్యూటర్స్ ఇచ్చారు, ప్రింటర్స్ ఇచ్చారు, ఇంకా ఏం కావాలో అడుగుతున్నారు. త్వరలోనే కొంతమంది మహనీయులటువంటి విగ్రహాలు కూడా పెట్టించాలనే ఉద్దేశంతో మేము అందరూ కూడా ఉన్నాము. For more videos like this, subscribe Big TV channel.